ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 5వ అధ్యాయం. సర్వజ్ఞుడు. శ్రీ సాయి పిచ్చి ఫకీరులా కనిపించిన వారి దివ్య లీలలెన్నో ఆకాశంలో నక్షత్రాలలా, సముద్ర తీరాన ఇసుక రేణువులలా, మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తులకు అనుక్షణము అనుభవం అవుతూ వారి హృదయాలను పులకింపజేస్తూ ఉండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా, ఆకాశంలోని సంధ్యారాగంలాగా ఎంతో సహజంగానూ సందర్భోచితంగానూ ఉండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగల, పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీసాయినాథుని సర్వజ్ఞత్వము అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తుంచుకోగలవారు ఎవరినీ ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగ్పూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో పక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరొక రోజు లిండికి వెళ్లే సమయమైనా బాబా మసీదులో గోడ పక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడ్ నుండి పుండలీకరావు వారిని దర్శించాక తాను శ్రీసాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ శ్రీసాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరఫున వారికి సమర్పించు. ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతని మిత్రులు మన్మాడ్లో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతనిని చూస్తూనే, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తానన్నాడు. బాబా, నా సోదరుడిచ్చిన కాయకు మరేదీ సాటి కాజాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి, పూనాలోని హజరత్ బాబాజాన్ గురించి, ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకరాలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీసాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడి మసీదులో ఒక పిచ్చి ఫకీర్ మాత్రం ఉన్నాడు అని చెప్పారు. శ్రీసాయి ముస్లిం అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నీవి మసీదులోకి రావద్దు, నేను ముస్లింను, నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ల మీదే పడు అని కేకలేశారు. అలానే ఆయన ఒకరోజు పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడకు వచ్చాడు అన్నారు. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢుల శిష్యులు ఒకరు ఉన్నారని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకునగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార్ నుండి సోమదేవ స్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తుండగా అచటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూచి, ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాడిని చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనంద బాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలదే యోగ్యమైన స్థలమని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకెళ్లాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి రైలు ఎక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గానీ తృప్తి లేదు. వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూచారు, కానీ
వీళ్ళిద్దరినీ దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేను చూపుతూ, నాకు రాత్రంతా నిద్రలేదు. నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. ఒకసారి శ్రీమతి కణిత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులోంచి కుళ్ళిన పండ్లు మాత్రమే తీసుకుని మిగిలినవి తిరిగి ఇచ్చి, ఇవి నీ బిడ్డలకు ఇచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి, అమ్మా, నీవా పండ్లు బాబాకి ఇవ్వగానే, అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు, మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్నతల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకుని, ఆహా, ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవిచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. డోల్కర్ అనే పేద గుమాస్తా తాను పరీక్షలో పాసై ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతానని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతడు నిత్యమూ టీలో చక్కెర వేసుకోవటం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోగ్తో, ఇతనిని తీసుకెళ్ళి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు బాబా. దాసగణుకెంతో ఆచారం. అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి పితలా వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడది తేగానే, నీవు తిన్నావా అన్నారు. అతడు తిన్నానన్నాడే గాని నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకుని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా, నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించడం మర్చానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. బిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవి నాకొద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది 3 ముక్కలై కింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఆయి ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకొని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయరు వచ్చి నమస్కరించగానే సాయి, కొందరెంత దొంగలో, పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు అన్నారు. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయరు. సదాశివ్కు ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు కనుక ఆ రోజు 11 గంటలు కావటంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడొచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకొని సదాశివ్కు ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. ఒకసారి హరిభావు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని, ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీ కోసం పస్తుంది, నీవు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు. అతడు ఇల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా, నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నదని తెలిసింది. తల్లి రామేశ్వరం అంత పవిత్రమైనదని బాబా భావం. సాఠే షిరిడీలో తాను కొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటని అడ్డు చెప్పడంతో ఆమె రానన్నది. తన మాట కాదన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాఠే. ఆ క్షణమే అతనిని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోల, అమ్మాయి స్థలం చూడకపోతేనేమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతీదీ ఆయనకు తెలుస్తుందని సాఠే గుర్తించాడు. అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా, నీవు వెంటనే ఇంటికి వెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప గుక్కపెట్టి ఏడుస్తున్నది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి.
నూల్కర్ మొదటిసారి షిరిడీ వెళుతూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళల్లోకి చూస్తూనే అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగడం మహాభాగ్యమనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడొక బంగారు నాణెం ఇచ్చాడు. సాయి దానిని త్రిప్పి చూస్తూ దీని విలువెంత అన్నారు. 15 రూపాయలు అన్నాడు నూల్కర్. సాయి దానిని తిరిగి ఇచ్చి ఇది నీ ఉంచుకుని రూపాయలివ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకుని నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలివ్వు అన్నారు. అతడిచ్చాడు. ఆ విధంగా అతడివ్వదలచిన 20 రూపాయలే తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాపత్ 4 అణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ మిగిలిన 4 అణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 అణాలు ఇచ్చింది. కారణం మొదట ఆమె 8 అణాలు ఇవ్వదలిచిందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామ పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచి శ్యామ ఆ కాసులు మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామ ఇంట దొంగలబడి సర్వం దోచుకుపోయారు. అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఇంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను. నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అదెంతో, నాలాంటి ఫకీరుకు 2 రూపాయలు అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తాను త్రాగుడు మానినందుకు సాయి తననలా గౌరవించారని అతడు గొప్పలు చెప్తున్నాడు. సాయి వెంటనే అతనిని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వం కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకుని 2 రూపాయలు దక్షిణివ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగను షిరిడీ వెడుతుంటే కోపర్గాంలో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీరని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతనిని షిరిడీ తీసుకొచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణం అడిగిన స్టేషన్ మాస్టర్తో నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు. వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరి అయిన కుండలు. వాటిని నింపవచ్చు. కానీ చిత్రం, ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు, విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు. కానీ బాబా అతడు అడగకముందే అతని భార్యకు పైకం ఇచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తూ ఉండేవో గమనించాము. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికేమి జరగనున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు, కానీ నేను చావనిస్తానా అన్నారు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చాడు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రబండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు. అయినా అతడికెట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకుని భక్తులను కొసలు పట్టుకుని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరికి బాధ తగ్గిందన్నారు. అదే సమయంలో నీమ్గాంలో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలోనే ప్రసవించిందని తర్వాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో నా శరీరంలోని ఈ ప్రక్కంతా నొప్పిగా ఉంది, 4 రోజులలో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత కానీ అతనిని ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది. సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంతకాలము ఆమెకెట్టి ప్రమాదము జరగదని, అవసరమైతే అతనిని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పాడు. ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది.
ఆమెకు విరోచనమైతే మంచిదని వైద్యులన్నారు. సరిగ్గా సమయానికి ప్రధాని ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహాల్సాపతితో, నీ భార్య మెడవాచి బాధపడుతున్నది, నేనే తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది. మొహిలే అను భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకొచ్చాడు. ఆ పాపకు పై పెదవి చీలి ఉన్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో, ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తూ ఉండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తూ ఉంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది, ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తున్నదని సంతోషిస్తున్నది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకు ముందు కూసిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుబోయి ఆ వ్యక్తిని విచారించాడు. అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నానని చెప్పాడు. ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కే వస్తాడని, దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకెలా తెలుసు? ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహాల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు సాయి. అతడి ఇల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము, పక్కనే కుమ్మరివాని తల దగ్గర మరొకటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు, కూడా లాంతర్ తెచ్చుకో అన్నారు. అతడు ఆ రాత్రి లాంతర్ తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది. శ్రీసాయి ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తూ ఉండేవి. సదాశివ్ తార్కాడ్ మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడు తిరిగి ప్రయాణం అయినప్పుడు సాయి ఆశీర్వదించి పూనా మీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మాడ్ మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పూనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడొక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీసాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కర్లేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదని బాధపడుతూ ఉండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఒక రోజున, నీ మామ బూటీ ఇక్కడొక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవవుతావు అన్నారు బాబా. అలానే బూటీ 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తర్వాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకెవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేడు కదా అంటే ఆయన, అతడిప్పుడే కోపర్గాం చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాస్నే వచ్చాడు. అంతలో ఆ పండ్లలోంచి 4 పండ్లు పిల్లలెత్తుకుపోయారు. సాయి, దామ్యా, ఈ పండ్లు తినిచావు అన్నారు. అతడు భయపడుతూ ఉంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకివ్వు, మొదట నీకు 2 కొడుకులు పుడతారు, మొదటి వాడికి దౌలత్ షా అని, 2వ వానికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాస్నేకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ప్రసాదం ఇచ్చిన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి, వాడికి ఏమి పేరు పెట్టాలని అడిగాడు రాస్నే. దౌలత్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు. ఒకరోజు బాలక్రామ్ కుమారుడు షిరిడీ వెళ్తున్నానని చెప్తే బాబాకేమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరేమీ లేదు. అదీ కాక బాలక్రామ్కు మైల వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానమని తలచి దానినే పంపింది. అతడు షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మరచిపోయాడు. బాంద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. చివరకు ఆయన, ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు.
అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానినెంతో ప్రీతిగా ఆరగించారు. మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకినా బాబా పూజ ఆపనక్కర్లేదు. ఒకసారి నానా చందోర్కర్ ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్లను భోజనం చేసి వెళ్ళమన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానేలేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలంతా ఆలస్యం అయ్యేది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలని సంబారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు పో అన్నారు. రైలు 4:30 గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు పడవ నడపడం లేదు. బాబా మాట వ్యర్థమెలా అయ్యిందా అనుకుంటుండగా ఒక మమల్తదారు అక్కడికొచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలందుకున్నాడు. కాకా మహాజని షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతన్ని చూస్తూనే బాబా నీవింటికెప్పుడు వెళ్తావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాకా. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడా మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాకా తప్పక ఆఫీసుకు పోవలసి ఉన్నది. ధూమల్ అనుభవం ఇంకొకలా ఉన్నది. అతడు మరురోజు నిఫాడ్లో కోర్టుకు హాజరు కావలసి ఉన్నది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపేశారు. తర్వాత అతడు నిఫాడ్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయటం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగ్ వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయల అప్పు తీసుకుని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగ్ అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగ్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వనివాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు? అది రాకుంటే నేనిక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎలా చెయ్యాలి అన్నాడు. బాబా సెలవియ్యక పోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగ్ వడ్డీ కూడా ఇస్తేనే గాని ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు ఆ పైకం తీసుకుని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకుని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరు గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన మనఃప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవం అవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరికనోబా తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతడు సాయి చింతన కూడా తన తలపైనున్న జరీ తలపాగాను తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనం చేసి విచారించగా బసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పులు జత తన కర్రకు తగిలించుకొని హరీకా బేటా జరీకా ఫేటా, హరి అనేవాడు కొడుకు, జరీ తలపాగా కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆసామికివ్వమని చెప్పారని తెలిసింది. సాయికి తన పుట్టుపూర్వోత్తరాలు కూడా తెలుసునని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సమంజసమే. కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాను అడిగారు. బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాఠేవాడ వద్ద నిలుపుతానని, అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా, శ్యామ ఏంటి గోల, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కూలదొస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకొనడమే అడ్డుగోడలు తొలగించుకోవడమంటే. మరొక రోజున తమను దర్శించవచ్చని ఒక భక్తుడు అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 5వ అధ్యాయం సంపూర్ణం.